రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలంలో డయేరియా విజృంభిస్తోంది. గత 4 రోజుల్లో 45 కేసులు నమోదయ్యాయి. దీంతో గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి రోగులు క్యూ కడుతున్నారు. రోగుల్లో వాంతులు, విరోచనాలు, జ్వరం, కడుపు నొప్పి ప్రధాన లక్షణాలుగా వైద్యులు గుర్తించారు. పొగాకు సాగులో ఉపయోగించే పురుగు మందులే ఇందుకు కారణంగా చెబుతున్నారు. అయితే పూర్వం నుంచి పొగాకు సాగు చేస్తున్నామని, గ్రామాల్లో పారిశుద్ధ్యం, త్రాగునీటి సమస్యలే ఇందుకు కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశంతో స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు డయేరియా పేషెంట్లను పరామర్శించారు. ఇక రోగుల సంఖ్య పెరుగుతుండటంతో ఒకే బెడ్పై 2ని ఉంచి వైద్యం అందించాల్సి వస్తోందని వైద్యులు ఆరోపించారు. దాదాపుగా మొత్తం 25 కేసులు రావడంతో 19 కేసులు ఆల్రెడీ ట్రీట్మెంట్ అయ్యి వాళ్ళు డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. నిన్నటి వరకు ఇక్కడ 6 కేసులు ఉండటం జరిగింది. ఈ 6 కేసులు కూడా బాగానే రికవర్ అవ్వడం జరిగింది. రెండవది రాత్రికి 4 కేసులు కొత్తగా రావడం జరిగింది డయేరియా వాంతులతోటి. అయితే మొత్తం 10 కేసుల్లో 1 కేసు డాక్టర్ గారు ఆల్రెడీ డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి 9 కేసులు మాత్రమే ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గోపాలపురంలో ఉన్నాయి. వాళ్ళు కూడా బాగానే రికవర్ అయ్యి బాగున్నారండి. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి చెప్పండి. ఆ జమీమా తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో ఇది ఏదైతే డయేరియా చాలా విజృంభణ జరుగుతుందని తెలుస్తుంది. ఇప్పటికే అంటే నిన్న సాయంత్రం ఇది అదుపులోకి వచ్చిందని భావించినప్పటికీ కూడా కేసులు పెరుగుతూ ఉన్నాయి. అయితే ఈరోజు చూసినట్లయితే గత 4 రోజులుగా చూసినట్లయితే ఇప్పటివరకు 45 కేసులు పైగా నమోదైనట్టు తెలుస్తుంది. అయితే అధికారులు మాత్రం 25 కేసులనే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు గోపాలపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చూసినట్లయితే ఒక్కో బెడ్ మీద 2 పేషెంట్లని పడుకోబెట్టి ఇక్కడ వైద్యం అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే జిల్లా కలెక్టర్ ప్రశాంతి అలాగే గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మొత్తం ఇక్కడ జరుగుతున్న వైద్య తీరుని పరిశీలించారు. పేషెంట్లతోటి మాట్లాడారు. వాళ్ళని పరామర్శించి మెరుగైన వైద్యం అందించడానికి కూడా తగిన ఆదేశాలు వైద్యాధికారులకు అందజేశారు. గోపాలపురం మండలంలోని 10 గ్రామాల్లో ఈ పరిస్థితి ఉంది. ఎక్కువగా ఈ డయేరియా వ్యాధి విజృంభిస్తుందని చెప్పి తెలుస్తుంది. దీంతో కొన్ని గ్రామాల్లో ప్రత్యేకించి వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇంటింటికి వెళ్ళి కూడా కొంతమంది ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది అనేది కూడా ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా విరోచనాలు, అలాగే తలపోటు, కడుపు నొప్పి, వాంతులు వీటితో బాధపడుతున్న పేషెంట్లని అందరినీ కూడా ఆసుపత్రికి తరలిస్తున్నారు. అలాగే వైద్య శిబిరంలో ప్రత్యేకమైన వైద్య సేవలు అందిస్తున్న ఆ పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ పొగాకు పొలంలో పని చేయడానికి వెళ్ళిన ఎక్కువ మంది ఈ బారిన పడ్డారని చెప్పేసి వైద్యాధికారులు చెప్తున్నారు. అయితే ఈ ఎండ మండిపోతున్న ఎండల వల్ల కూడా పనికి వెళ్ళినప్పుడు డిహైడ్రేషన్ గురై కూడా ఇట్లా జరుగుతుందని చెప్పేసి వైద్యాధికారులు పేర్కొంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఇప్పుడు ఈ ఆసుపత్రిని అంతా కూడా పరిశీలించారు. ఆసుపత్రిలో రోగుల పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రామాల్లో ఏ విధంగా ఉందో కూడా ఆరా తీశారు. గోపాలపురంలో డయేరియా పరిస్థితి మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న రాత్రి స్పందించి వెంటనే అక్కడ అప్రమత్తం చేసి ఇక్కడ సరైన వైద్య సదుపాయాలు కల్పించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఈరోజు అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. డిఎంహెచ్ఓ, కలెక్టర్ అలాగే ఎమ్మెల్యే వెంకటరాజు అంతా కూడా ఈ డయేరియా సోకిన ప్రాంతాల గ్రామాల్లో పరిస్థితిని అంచనా వేసి వారికి మెరుగైన వైద్యం అందించడానికి చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అయితే డయేరియా సోకిన 19 మంది పేషెంట్స్ మాత్రం డిశ్చార్జ్ అయ్యారు. దాదాపుగా ఒక 25 మంది వరకు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎంతమంది చికిత్స పొందుతున్నారు అనేది వైద్యాధికారులు తేల్చి చెప్పలేకపోతున్నారు. అంటే గంటకి ఏదో ఒక కేసు వస్తూనే ఉంది. ప్రస్తుతం అయితే ఈ అదుపులోనే ఉంది. పెద్ద ప్రమాదకరం కాదని చెప్పి వైద్యాధికారులు చెప్తున్నప్పటికీ దీన్ని పూర్తి స్థాయిలో అదుపు చేసేందుకు మాత్రం యంత్రాంగం అంతా సిద్ధమైందని చెప్పొచ్చు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీరామ్మూర్తి.